ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చర్చిస్తారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ప్రధాని పర్యటన ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. 20 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. సిఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు సమావేశం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు పీహెచ్సీ వైద్యుల సమ్మె, ఎన్టీఆర్ ఆరోగ్య సేవల బంద్ వంటి విషయాలు కూడా చర్చకు రానున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాకినాడ, విశాఖ ప్రాంతాల్లో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విషయం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, మంత్రివర్గ సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? అలాగే ఎలాంటి కీలక విషయాలు చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రమణ. ఈ రోజు 3 గంటలకు ఏపీ సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 20 అంశాలతో పాటుగా కీలకమైన నిర్ణయాలు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. దీంతోనే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్ 2024-2029 కూడా ఆమోదం తెలుపుతున్నారు. అలాగే జనవరి శాఖకు సంబంధించి వివిధ పనులకు ఆమోదం తెలుపుతుంది. దీంట్లో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదన కూడా ఈ రోజున మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తేదీ నుండి కూడా ఈ ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా కూడా తాము భారీగా నష్టమవుతున్నామని చెప్పేసి కూడా నిరసన ప్రదర్శన తెలియజేశారు. వీరి ఆందోళనను కూడా సముచితమైందని చెప్పేసి ఆటో డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదన కూడా నేడు కేబినెట్ స్వీకారం చేస్తుంది. అట్లాగే క్యారవాన్ అంటే పర్యాటక రంగానికి కూడా ఆమోదం తెలుపుతుంది. అమృత్ 2.0లో పథకంగా భాగంగా ఆమోదం తెలిపింది. అమరావతిలో అంటే ఇప్పటికే వివిధ పనులు కూడా ప్రారంభించారు. ఈ పనులకు ఎన్సిటివి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సంస్థలకు భూ కేటాయింపులపైన ఈ రోజు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునింది. అట్లాగే ప్రస్తుతం అంటే రాష్ట్రంలోనే హెల్త్ గైడ్లైన్స్ ప్రకారం కుష్టు వ్యాధిని ఆ పదం నుంచి తొలగించి కుష్టు వ్యాధి తీవ్రత క్లినిక్ కూడా మారుతున్నారు. కార్మిక చట్టాల్లో కూడా పలు సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా ప్రస్తుతం అంటే మొన్న 3 రోజుల క్రితం కూడా ఏపీ హోంశాఖ మంత్రి అనిత పర్యటనలో ఈ బల్క్ డ్రగ్స్ యూనిట్లు ఆపాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. దానిపైన కూడా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటుగా ఇప్పటికే జిల్లాలకు సంబంధించి పలు గ్రామాలను కూడా కొన్ని జిల్లాల్లో చేయాలని, కొన్ని జిల్లాలకు కొత్త పేర్లు తీసుకురావాలని చెప్పేసి కూడా అక్కడ గతంలో కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని దానికి కూడా ఆమోదం తెలిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే 3 రోజుల క్రితం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ పెట్టుబడిదారులతో కూడా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దీని ఆధారంగానే ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో కూడా భారీ ఎత్తున సిఐఏ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సదస్సులు జరగనుంది. ఈ సదస్సుల ఎటువంటి ఆమోదం ప్రవేశపెట్టాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దీనిపైన కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంటే వివిధ పెట్టుబడిదారులకు సంబంధించి ఇప్పటికే కేంద్రంతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ పరిశ్రమల స్థాపనకు ఏదైతే ఉత్పత్తికి కానివ్వండి, తదితర అవసరాలు కానీ జీఎస్టీ సవరణల పైన ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది జీఎస్టీ కారణంగా కూడా వ్యాపారం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే పరిశ్రమలలో కూడా మినహాయింపు ఉంటుందని చెప్పేసి పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు కూడా భారీగా పరిశ్రమలు పెట్టుబడి పెట్టుదారు తరలించేందుకు కూడా ఏపీలో ప్రత్యేకంగా కూడా జీఎస్టీ పైన అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నిటిపైన కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రమణ. ఓకే, థ్యాంక్ యూ వాసు.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో మందుబాబులు భారీగా మద్యం కొనుగోలు చేశారు. ఈ 2 రోజుల్లో దాదాపు 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న 333 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఇక అక్టోబర్ 1వ తేదీన 86 కోట్ల మద్యం సేల్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతో పాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. దీని ఎఫెక్ట్ దసరా పండుగపై పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు దసరా పండుగ కూడా వచ్చింది. ఆ రోజు మద్యం షాపులు బంద్ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 1వ తేదీనే వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. వైన్ షాపులు, లిక్కర్ మార్ట్ల ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో దసరా, అక్టోబర్ 2 ఒకే రోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజే భారీగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు అంటున్నారు. రమణ, దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చిన రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం అక్టోబర్ 2న ఒకే రోజు మద్యం విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ అంతకు ముందు తర్వాత రోజుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లోనూ దాదాపుగా 419 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. వాటిలో సెప్టెంబర్ 30న ఒకే రోజు దాదాపుగా 333 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాల రెట్టింపు అయ్యాయని అధికారులు చెబుతూ వస్తున్నారు. మొత్తానికి దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల మద్యం విక్రయాలు జరగవచ్చని అంచనాకు వచ్చారు. తెలంగాణలో ఎప్పట్లానే మద్యం అమ్మకాల్లో దసరా ఒక మార్కు కనిపిస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే చూస్తే మాత్రం దాదాపు మనకి అక్టోబర్ 2వ తారీఖు రోజు గాంధీ జయంతి సందర్భంగా ఇటు మద్యం దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 1వ తారీఖు చూస్తే 333 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ చెప్తూ వస్తుంది. గతంతో పోలిస్తే గత ఏడాది చూస్తే మాత్రం కొంచెం తక్కువగా, అంటే ఈసారి అక్టోబర్ 2 ఉంది కాబట్టి ఆ రోజు మద్యం కంప్లీట్ గా గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలన్నీ కూడా బంద్ ఉంటాయి కాబట్టి సో ఒక రోజు ముందుగానే అత్యధికంగా రాష్ట్రంలో మద్యం అమ్ముడు పోయినట్టు కూడా ఎక్సైజ్ శాఖ చెప్తుంది. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ చెప్తూ వస్తుంది. రికార్డు స్థాయిలో దాదాపుగా 1000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా వెల్లడించారు. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై బలై కార్యక్రమం జరుగుతోంది. లైవ్ లో చూస్తున్నాం. బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో దసరా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ వీరులకు శ్రద్ధాంజలి, సైనికుల త్యాగాలను స్మరించుకోనున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రదర్శనల్లో భాగంగా అలై బలైలో బోనాలు, బతుకమ్మ, గంగిరెద్దుల ఆటలు జోరుగా సాగుతున్నాయి. అలై బలై కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రజల గురించి ఆలోచించే విధానం మాత్రం ఒక్కటే అని
చెప్పే వేదిక ఈ అలైవలై. దేశం గొప్పదా ధర్మం గొప్పదా అంటే దేశమే గొప్పది అని చెప్పే ధర్మం గొప్పది. మన సంస్కృతి పూలను పూజించుకుంటాం, మనుషుల్ని పూజించుకుంటాం, ప్రకృతిని పూజించుకుంటాం, సకల జీవుల్ని గౌరవించాలి అని చెప్పే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అక్క అన్న అని ఆప్యాయంగా అందరినీ దగ్గరికి తీసుకునే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అట్లాంటి నేల మీద పుట్టి గౌరవప్రదంగా ఈ రోజు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రుచుల్ని, తెలంగాణ కళాకారుల్ని బండారు దత్తాత్రేయ గారు ఆడి తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దసరా అంటేనే అట్లాంటి పండుగ. మన సంస్కృతిని గౌరవిస్తూ ఎట్లాంటి కక్షలు కాక్ష లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలి అన్న సందేశం అలైవలై ముందుకు తీసుకొస్తుంది. అట్లాగే స్వదేశీ భావనతో కూడుకున్న వేదిక అలైవలై. ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ మీ ముందుకి. మొక్కజొన్నలు కానీ, మొక్కజొన్న రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ చేయడానికి మెషిన్లు ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా అలైవలైనా లంబాడి అక్కలు వచ్చి జొన్న రొట్టెలు చేస్తారు. అట్లా స్వదేశీ భావన యువకుల్లో కూడా ఉండాలి అని అలైవలై కమిటీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఇక్కడ దాదాపు నిన్న రాత్రి నుంచి మాతో పాటు దసరా వేడుక వాళ్ళ ఇల్లు వాటిని అన్ని మర్చిపోయి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే అలైవలైలనే దసరా వేడుక చూసుకుంటున్న మా కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా తోపులాటలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ముందుకు తీసుకుపోతున్న మన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్. ధన్యవాదాలు విజయలక్ష్మి గారు, చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ పాటని ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా జీ టుడే విత్ us. A warm welcome to అజయ్ మిశ్రా జీ. అలాగే ఇప్పుడు జయ జయ హే తెలంగాణ మన బండారు విజయలక్ష్మి గారు పిల్లలైన వేదాంశి, యశోధర గారు పాడతారు. I request everybody to please అందరూ దయచేసి మన జయ జయ తెలంగాణ పాటకి అందరూ నిల్చోవలసిందిగా విజ్ఞప్తి. Please join me in welcoming Honorable Governor of Telangana, Shri Jishnudev Varma Garu, onto the stage, please. Please give him a warm round of applause. Jishnudev Varma Gariki swagatam suswagatam. Madam! Madam! Oh, madam! మాజీలు పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి స్వాగతం. అలైవలై కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. Warm welcome to the Honorable Governor of Telangana, Shri Jishnudev Varma Garu. మన గవర్నర్ గారి చేతుల మీదుగా దీప ప్రజ్వలన చేయవలసిందిగా దత్తాత్రేయ గారిని అలాగే విజయలక్ష్మి గారిని కోరుతున్నాము. దీప ప్రజ్వలన చేయవలసిందిగా గవర్నర్ గారు, దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ గారు, అక్కినే నాగార్జున గారు, బ్రహ్మానందం గారు ఐదుగురు ముందు దీప ప్రజ్వలన చేయవలసిందిగా ప్రార్థన. పెద్దలు గౌరవనీయులు మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారైనటువంటి
శ్రీ రమణ గారు కూడా విచ్చేశారు. వారు కూడా దీప ప్రజ్వలన జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ గారు, అవార్డు గ్రహీతైనటువంటి శ్రీ మందకృష్ణ మాధవ్ గారు, సుజనా చౌదరి గారు, విజయవాడ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు కూడా ఈ అలైబలే కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మా అందరితో కలిసి మెలిసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి హనుమంతరావు గారు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నా. అప్పుడు అంత మనలో వీఐపీలే అసలు మీరంతా మాకందరూ వీఐపీలే. మా నారాయణ గారు, మోదీ గారు, రామచంద్ర గారు, అధికార గారు అందరూ కూడా మాకు పెద్దలే. అందరికీ స్వాగతం, మరోసారి సుస్వాగతం. సుజనా చౌదరి గారికి అందరూ కూడా మనోళ్ళందరూ పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు అలైబలే 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు వ్యవస్థాపకులైనటువంటి దాంట్లో ఒకరుగా ఉన్నటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అదే రకంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు కూడా విచ్చేశారు. వారు కూడా వేదిక మీదకి స్వాగతం, సుస్వాగతం. Now I request Chinnari, Yashodhara and Vedanshi to sing Jai Jai Telangana song for all of us. దయచేసి అందరూ నిల్చోవలసిందిగా విజ్ఞప్తి. మన తెలంగాణ పాట వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్ట బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలోని అరబంగి, బడనాల రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తోంది. ఇక గొట్ట బ్యారేజ్ నుంచి 80,000 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సుమారు 1,00,000 క్యూసెక్ల వరకు వరద రావచ్చని అక్కడ ఇంజనీర్ అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎస్ గొట్టా బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రెసెంట్ లైవ్ లో అందించడానికి మా కరెస్పాండెంట్ సౌమ్య సిద్ధంగా ఉన్నారు. మనం చూసినట్లయితే ఏదైతే గత రెండు రోజులు భారీ వర్షాల కారణంగా మనం చూసుకోవచ్చు దాదాపు ఉత్తరాంధ్ర మొత్తం చాలా వరకు వచ్చిపోతున్నాం. రాఘవల్లి ఏ విధంగా వంశారు అంటే వంశాలు ఎన్నడూ లేని విధంగా 95 క్యూసెక్లు ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ రిజిస్టర్ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. అది ఎవరైతే లేటెస్ట్ ప్రాంతం వాసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే శ్రమించి సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే విలేజ్ అత్యాధునికంగా చేస్తుంది అంటే అక్కడ కూడా ఇంకా నమోదు అవ్వలేదు. అక్కడ కూడా దాదాపు 55-56 మాత్రమే నమోదయ్యాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం 95 ప్రస్తుతానికి నమోదయ్యింది అనిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడ ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది గొడ్డ బ్యారేజ్కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఆయన తెలుస్తున్న ప్రస్తుతం పరిస్థితి ఏదైనా ఉందంటే చెప్పండి. మీరు చెప్పారు గతంలో 2018లో కూడా ఎంత మాత్రం రాలేదు కానీ సో ఇంట్లో వచ్చి ఎలా ఉంది గొడ్డ బ్యారేజ్కి సంబంధించి నది పరివాహక ప్రాంతమైనటువంటి ఒడిశాలో భారీ వర్షాలు పోవడం వల్ల ఉత్తర నదికి వరద పోటెచ్చిందండి. నిన్న సాయంత్రం 6 గంటలకి 30,000 క్యూసెక్లుగా ఉన్న వరద ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి దాదాపు 1,00,000 క్యూసెక్లకి చేరుకుంది. గంటకు వరద పెరుగుతూ ఇప్పుడు ప్రస్తుతం 12 గంటలకి 1,00,000 క్యూసెక్లు చేరుకుంది. అలాగే 1,00,000 క్యూసెక్లు అంటే 3వ నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 10 మండలాల్లోని ముప్పు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళందరినీ రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి వారికి సదుపాయాలన్నీ కూడా రెవెన్యూ వారి ద్వారా చేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికి మనకి వరద తగ్గుముఖం పట్టి సాయంత్రం 4 గంటల నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఒరిస్సాలో పూర్తిగా వర్షపాతం పూర్తిగా లేకుండా ఉంది కాబట్టి మనకి వరద పూర్తిగా 4 గంటల తర్వాత తగ్గుముఖం పట్టి రేపటికల్లా మామూలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉందండి. గతంలో విధంగా ప్రస్తుతానికి నమోదైందని చెప్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి లేదంటే మనం వంశాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒరిస్సాలో ఉన్న ఇరిగేషన్ అధికారులు కూడా మాకు ఇప్పటికప్పుడు మాతో టచ్ లో ఉంటారు. వాళ్ళ గేజ్ రీడింగ్స్ అన్ని కూడా మాతో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి అక్కడ ఉన్న వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. తగ్గుముఖం పట్టడం వల్ల మనం వంశధార రివర్ కూడా వరద పూర్తిగా తగ్గే అవకాశం ఉందండి. ఇప్పుడు ఏదైతే మనకి 1,00,000 క్యూసెక్ ఉందో అదే పూర్తిగా పీక్ డిశ్చార్జ్ కింద నమోదైంది. దాని తర్వాత 4 గంటల నుంచి ఇంకా తగ్గుముఖం పట్టి గంటకి డిశ్చార్జ్ తగ్గుతూ సాధారణ స్థితికి రేపు ఉదయం కల్లా 20,000 క్యూసెక్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందండి. చాలా వరకు ఫ్యాక్స్ చేస్తున్నారు. ఎవరైతే జనసంఘం దగ్గరగా ఉన్నారు లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిస్థితులు ఏ విధంగా ఉంటుందని భయపడుతున్నప్పుడు పరిస్థితులు కూడా మాకు కనిపిస్తున్నాయి. సో వాళ్ళకి చెప్తారు ప్రస్తుతానికి ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురవలసిన అవసరం లేదండి. ప్రస్తుతం ఉన్న 1,00,000 క్యూసెక్లకి ముంపు గ్రామాలు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ తరలించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎవరు భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. ఎందుకంటే వరద ఆల్రెడీ ఒరిస్సాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరద కూడా ఆల్రెడీ తగ్గుముఖం పట్టింది. రేపు సాయంత్రానికి సాధారణ చేరుకుంటుంది. ఎవరు కూడా భయాందోళన గురి కాకూడదని మా యొక్క మనవి. చూస్తున్నారు కదా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని కూడా ఏదైతే ఈ ఏరియా ఉన్నాయో వాటి అన్నింటికి చేరుకున్నారని చెప్తున్నారు. అయితే 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఎలాంటి భయపడాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదు. ప్రజలందరూ కూడా చాలా వరకు పానిక్ అవ్వకుండా నిదానంగా ఉండాలని చెప్పి కూడా ప్రస్తుతం ఈ బొట్టా బ్యారేజ్ కి సంబంధించినటువంటి ఈ చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రావడం ఆయన మన లైవ్ లో చూసుకోవచ్చు. ఏదైతే బొట్టా బ్యారేజ్ చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఏదైతే భవిష్యత్తు సంబంధించి స్టాచ్మెంట్ చాలా నదులుగా అక్కడ ప్రవహిస్తున్నాయి. వంశాలు కానివ్వండి, గోదావరి కానివ్వండి, అదేవిధంగా మహబూబాబాద్ ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి నదులు అన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటర్ ఎక్కువైనట్లయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాటర్ అయినా ఆ వాటర్ ఫ్లో అంతా కూడా వచ్చినట్టు కూడా అసలు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇంకా నుంచి వాటర్ కూడా లెవెల్స్ కొంచెం తక్కువ చూపిస్తున్నాయి. అదే ఒకవేళ ఇక్కడ వాటర్ ని ఆపినట్లయితే చాలా వరకు ప్రస్తుతానికి
ఈ డ్యామ్ అంతా కూడా నిండిపోయేదని చెప్తున్నారు. అయితే ఈ అవుట్లో విడిచిపెట్టడం వల్ల ఏవైతే పంట పొలాలు ఉన్నాయో, ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి మనకు జలమయమైనటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే ప్రస్తుతానికి పరిసరాలో వర్షాలు కంట్రోల్ అయ్యాయి కాబట్టి, క్యాచ్మెంట్ ఏరియాస్ ఇవన్నీ కాబట్టి ఇక్కడ కూడా పరిస్థితి కంట్రోల్ అవుతుంది అని అధికారులైతే ప్రస్తుతానికి మనకు చెప్తున్నారు. ప్రజలందరూ కూడా పానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే వర్షంతో ఎక్కువ అవ్వదు. దాదాపు ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అండర్ కంట్రోల్ లో ఉంటాయి అని చెప్పి ప్రస్తుతానికి అధికారులు అయితే తెలియజేసే పరిస్థితి ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సౌమ్య. బ్రేకింగ్ లో చూస్తున్నాం, ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ లో ఏకంగా 103 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇందులో మావోయిస్ట్ కీలక నేతలు కూడా ఉన్నారు. దాదాపు 49 మంది నక్సలైట్లు వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. లొంగిపోయిన వాళ్లలో కొందరిపై 1.06 కోట్ల రివార్డు ఉంది. మావోయిస్టుల లొంగుబాటును బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. 103 माओवादी बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष आत्मसमर्पण कर रहे हैं। इसमें से जो माओवादी हैं उसको उन पर कुल 1 करोड़ 6 लाख का इनाम घोषित था, जिसमें डिवीसीएम स्तर का 1, एसीएम स्तर के 8 प्लाटून पार्टी सदस्य, डीएकेएमएस, इसी प्रकार लगभग 5 जो जनता सरकार के सारे मेंबर जो कि इंद्रावती के पास में थे, उटला घोट जैसे जो आरपीसी थे उनके 4-5 आरपीसी के सदस्य पूरे आत्मसमर्पण कर दिए हैं। तो इस प्रकार कुल 103 माओवादियों ने आज इस शुभ अवसर पर आत्मसमर्पण किया है। आत्मसमर्पण करने का जो मुख्य रीजन था वो जो सरकार के जो विकासोन्मुखी जो कार्य चल रहे हैं, इसके अलावा जो एंटी नक्सल ऑपरेशन जो उस पर दबाव बढ़ता जा रहा है, नए नए क्षेत्रों में नए कैंप खुलते जा रहे हैं, नियत निराधार के तहत नई नई योजनाएं। ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ లో ఏకంగా 103 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, ఈ స్థాయిలో మావోయిస్టుల లొంగుబాటు ఈ మధ్య కాలంలో మనం చూడలేదు అనిపిస్తోంది. అంటే ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు, అండ్ ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా రివార్డులు కూడా చాలా భారీ స్థాయిలోనే ఉన్నాయంటున్నారు. రమణ బాబు, వామపక్ష తీవ్రవాదంపై అటు పోలీసులు అంటే బిజాపూర్ పోలీసులు అయితే పెద్ద విజయాన్ని సాధించారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి వారు కూడా దాదాపుగా ఏదైతే 28 మంది మహిళలతో పాటు దాదాపుగా 103 మంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా అటు భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే అక్కడ ఏదైతే జిల్లా సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ఎస్పీ జితేంద్ర యాదవ్ ముందు కూడా వీరంతా కూడా లొంగిపోయినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే కేంద్ర హోం మంత్రి అమిత్ షా బస్తర్ పర్యటనకు ముందు రోజు ఈ లొంగుబాటు జరగడం కూడా ఆ పార్టీ అంటే భద్రతా బలగాలు విజయాన్ని సాధించాయని అయితే మనం చెప్పుకోవచ్చు. దండకార్యంలో ప్రత్యేకంగా జనతా ప్రభుత్వ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులు, ఏసీఎం సభ్యులు, అదేవిధంగా డివిసిఎం సభ్యులు కావచ్చు, ఈ జనతా ప్రభుత్వ సభ్యులు కూడా ఉన్నారు. వీరితో పాటు మిలిషియా సభ్యులు, కేడర్లు, ఏసీఎం సభ్యులు కూడా భారీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. వీరంతా కూడా దాదాపుగా ఎస్టీ ముందు లొంగిపోవడం కూడా ఆ పార్టీలో అంటే ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలపై వారు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలోనే ఈ మావోయిస్టులందరూ కూడా వరుసగా లొంగిపోతున్నట్లయితే తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లో ఏదైతే నిన్న జరిగినటువంటి దాదాపుగా వారిలో 49 మందిపై కూడా ఇప్పటికే కోటిన్నర రివార్డు కూడా ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, అదేవిధంగా వారికి తక్షణ సహాయం కింద 50,000 రూపాయలు ఎమ్మటే రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా పునరావాస కేంద్రం కూడా కల్పిస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ప్రత్యేక సమావేశం నేపథ్యంలోనే వీరందరినీ కూడా వెల్లడించడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే 2026 మార్చి 31 అటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ మావోయిస్ట్ ప్రభావితంతో పాటు దేశవ్యాప్తంగా
మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు అంటే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టుగానే భద్రతా బలగాలు అయితే వరుసగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కూడా దానికి ప్రత్యేకంగా వక్తాలు చెప్తున్న నేపథ్యంలోనే భద్రతా బలగాలు అయితే గొప్ప విజయాన్ని సాధించాయి. అంటే దేశం మొదటిసారిగా ఇంత బొద్దంలో ములొంగిపోవడం మాత్రం మనం ఒక పెద్ద విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.